హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మనం ఫోర్త్ సెమ్ ఫిజిక్స్ అబౌట్ ది జోన్ ప్లేట్. సో అయితే దీన్ని నార్మల్గా ఇమాజిన్ చేయండి. మీ ఇంట్లో ప్లేట్ ఉంటుంది కదా, రైస్ తినే ప్లేట్. సో అయితే ఆ ప్లేట్లో మళ్ళీ లైక్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ ఈ ఫార్మాట్లో ఉన్నాయి అనుకోండి. లైక్ నార్మల్గా ప్లేట్ ఉంది, ప్లేట్ లోపలనే ఒక పెయింట్తో లైన్స్ డ్రా చేసిండ్రు. అలాంటి ఒక స్ట్రక్చర్ అన్నమాట జోన్ ప్లేట్ అనేసరికి. ఇది ఇక్కడ మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇది ఎలాగ బిల్డ్ చేస్తారు అని అంటే లైక్ సర్క్యులర్ షేప్స్ అనమాట. సర్క్యులర్ షేప్స్ దట్టు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. అంటే ఒకదాని లోపల ఒకటి సెంటర్ ఒకటే ఉండి రేడియస్లో చేంజ్ ఉండే సర్కిల్స్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ట్రీట్ చేస్తాం. సో అయితే ఇలాంటిది క్రియేట్ చేసి ఒక ప్లేట్ ఇన్ ద సెన్స్ నార్మల్ తినే ప్లేట్ పెట్టలేం కదా. నార్మల్ ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన ఇలాంటి కాన్సెంట్రిక్ సర్కిల్స్ డ్రా చేసి దాంట్లో ఆల్టర్నేట్గా ఒకదాన్ని ఒపేక్ సబ్స్టాన్స్ లాగా చేంజ్ చేస్తారు. లైక్ ఏదైనా ఒక ఇంక్తో పెయింట్ చేయడం అలాగ చేస్తే దీంట్లో కొన్ని ఏమో ఒపేక్ లాగా యాక్ట్ చేస్తుంటాయి. దట్ ఈజ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చూస్తే మనం బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 hours 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 hours ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కదా, డైఫ్రాక్షన్ అని అన్నప్పుడు ఏదైనా ఒక ఆబ్స్టాకిల్ వస్తే ఆ ఆబ్స్టాకిల్ దగ్గర రేస్ అనేవి డీవియేట్ అయ్యి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అలా చేయడానికి కొన్ని ఆపే థింగ్స్ ఉండాలి. సో ఇందులో కొన్ని ఏమో అలాగా యాడ్ చేస్తాయి మనకి. ఇక్కడ నార్మల్గా ఇంతకుముందు స్లిట్స్ యాడ్ చేస్తే ఇది ఒక ఓపెన్ నుంచి రేస్ కొన్ని పోతాయి, అండ్ ఇది ఆపిన దగ్గర నుంచి కొంచెం యాంగిల్తో పోతాయి. ఇవి డైఫ్రాక్షన్ అలాగా డిస్కస్ చేసినాం కదా. సేమ్ వీళ్ళు ఇక్కడ కూడా ఆల్టర్నేట్గా కొన్ని ఏమో లైట్ని అబ్స్ట్రాక్ట్ చేసి మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. అయితే ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏవైతే డ్రా చేస్తారో వీడి రేడియస్ అనేది √, న్యాచురల్ నెంబర్స్ లాగా కన్సిడర్ చేస్తారు. దట్ ఈజ్ √1, √2, √3 వాల్యూస్. ఇలాగా వీటి రేడియస్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఈ డిఫరెంట్ జోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి. సింపుల్గా జోన్ ప్లేట్ని ఎట్లా డిఫైన్ చేస్తాము అని అంటే, మనం ఇదొక యూనిక్లీ డిజైన్డ్ స్క్రీన్ అన్నమాట. ఇక్కడ లైట్ అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ జోన్ వల్ల, అంటే ఒకటి వదిలిపెట్టి ఒకటి, అక్కడ ఇదేదైతే
ఉందో వాటి జోన్స్ అనేవి అవి లైట్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంటాయి. ఆ అబ్స్ట్రాక్షన్ వల్ల మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ప్రొడ్యూస్ అయి ఉంటుంది. అయితే ఈ జోన్ ప్లేట్స్ తీసుకొని దీనికి ఒక పర్పెండిక్యులర్ దగ్గర లైక్ పర్పెండిక్యులర్లో ఉండేటట్టు, సోర్స్కి పర్పెండిక్యులర్గా ఉండేటట్టు వీటిని పెట్టి, అండ్ ఇంకొక సైడ్ మనం ఇక్కడ స్క్రీన్ తీసుకొని ఈ స్క్రీన్ అండ్ ఆ సోర్స్ మూమెంట్ వల్ల మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ అనేవి లైక్ ఏదైనా ఒక సర్టెన్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం బ్రైట్నెస్ అనేది జరుగుతుంటుంది. అయితే ఇది కంప్లీట్గా దీన్ని స్టడీ చదవాలి అని అంటే మనం నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్ డిస్కస్ చేస్తాం. ఆ యాక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్లో మనం ఇదైతే జోన్ ప్లేట్ ఉంది కదా, నెక్స్ట్ దీనికి సంబంధించి యాక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్ డిస్కస్ చేసినప్పుడు మనం దీనికి సంబంధించి ఫ్రీక్వెన్సీకి ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఫార్ములా మనకి నార్మల్ లెన్సెస్ ఫార్ములాస్ ఉంటాయి కదా, దానికి సిమిలర్గా వస్తుంటుంది. సో దానివల్ల ఇది జోన్ ప్లేట్ ఏదైతే ఉందో అది లెన్సెస్కి రిలేటెడ్గా లైక్ లెన్సెస్ లాగా కంపేర్ చేయొచ్చు దానికి దీనికి అన్నట్టు మనకి తెలుస్తుంది. కాకపోతే ద డిఫరెన్స్ ఈజ్ నార్మల్ ఆ లెన్సెస్ యూజ్ చేసినప్పుడు అయితేనేమో రిఫ్రాక్షన్ ప్యాటర్న్ వల్ల ఆ లైట్కి సంబంధించిన ఇమేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆఫ్టర్ ఏదైతే డైఫ్రాక్షన్ జరుగుతుందో జరిగాక మళ్ళీ రిఫ్రాక్షన్ వల్ల ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ అయితేనేమో డైరెక్ట్గా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వల్లనే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో లెట్స్ సీ దట్. మనం తర్వాత మళ్ళీ ఆ లెన్సెస్కి ఈ జోన్ ప్లేట్కి మధ్యలో డిఫరెన్సెస్ కూడా డిస్కస్ చేస్తాం. కానీ ఫస్ట్ యాక్షన్ ఆఫ్ జోన్ ప్లేట్లో మనం ఇప్పుడు దీన్ని ఫ్రీక్వెన్సీ అనేది కన్సిడర్ చేయాలి. అయితే ఇందాక చెప్పుకున్నట్టయితే ఇక్కడ ఒక సోర్స్ ఉంటుంది అండ్ ఇక్కడైతేనేమో లైక్ స్క్రీన్ అనేది పెట్టి నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు కన్సిడర్ చేసిన ఆ జోన్ ప్లేట్ని ఫిక్స్ చేయాలి. అయితే కంప్లీట్గా సర్కిల్ షేప్ డ్రా చేసి అయితే చెప్పుకోలేము మనం, కాబట్టి ఈ సెంట్రల్ పాయింట్ ఉండి లైక్ ఆ జోన్ ప్లేట్ది పర్టికులర్గా సెంట్రల్ ఉండి దీని నుంచి జోన్స్ అనేవి లైక్ ఫస్ట్ రేడియస్ ఉన్నది ఒకటి, అండ్ దెన్ సెకండ్ రేడియస్ ఉన్నది ఒకటి, థర్డ్ రేడియస్ ఉన్నది ఒకటి, అలాగా కన్సిడర్ చేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్తో జోన్ ప్లేట్ క్రియేట్ అయితే లాస్ట్ దాని రేడియస్ విల్ బి ఆర్ఎన్ వాల్యూ వస్తుంది కదా, అలా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ఇదేదైతే ఉందో ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లాగా ట్రీట్ చేస్తాం అండ్ ఇది ఇమేజ్ డిస్టెన్స్ లాగా ట్రీట్ చేస్తాం. దెన్ ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వాల్యూని ఏ లాగా కన్సిడర్ చేసి దీన్ని బి లాగా కన్సిడర్ చేయొచ్చు. అంతే కదా, నార్మల్గా లెన్స్ నుంచి సోర్స్కి మధ్యలో డిస్టెన్స్ విల్ బి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దాని నుంచి ఈ స్క్రీన్కి మధ్యలో డిస్టెన్స్ విల్ బి ఇమేజ్ డిస్టెన్స్. దెన్ ఇదేంటి అని అంటే ఆల్టర్నేట్గా మనం వీటిని ఏమంటారు పెయింట్ చేసేస్తాము అనేసి అనుకున్నాం కదా, కాబట్టి దీని స్ట్రక్చర్ అనేది ఇంకొంచెం ఇలాగుంటుంది ఫర్దర్గా. అంటే స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేసేటప్పుడు చెప్తాం ఈ ఆల్టర్నేట్ జోన్స్ అనేవి పెయింట్ చేస్తాం కదా, అయితే ఆడ్ నెంబర్డ్ జోన్స్ అనేవి పెయింట్ చేసేస్తారు. దట్ ఈస్ చూడండి, ఇప్పుడు ఇది ఫస్ట్ సర్కిల్ లాగా అయిపోతుంది. సో ఈ ఫస్ట్ జోన్ని ఇక్కడ పెయింట్ చేసేస్తే, సో దీనికి సంబంధించి ఇది ఇలాగా పెయింట్ అయింది అనుకోవచ్చు ఫస్ట్ది. నెక్స్ట్ ఈ సెకండ్ది వదిలిపెట్టి థర్డ్ది పెయింట్ చేయాలి, ఆ తర్వాత ఈ ఫోర్త్ వదిలిపెట్టి ఫిఫ్త్, ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో దీన్ని మనం ఒక యాక్సిస్ లాగా కన్సిడర్ చేసి ఎక్స్ యాక్సిస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇలాగ ఇది ఫిఫ్త్ వన్ ఉండే, ఇంకా దీనికి పైన పోతే నీకు nth వన్ వరకు దీంట్లో సర్కిల్స్ ఉండొచ్చు. సో అయితే ఇక్కడ మనం ఈ ఎవ్రీ జోన్కి సంబంధించి లైక్ ఆ సర్కిల్ పైన పాయింట్స్ M1 M2 M3 లాగా ట్రీట్ చేసుకుంటూ పోతే లాస్ట్ దాని వరకు పాయింట్ని MNతో రిప్రజెంట్ చేసుకుంటాం. దెన్ ఈ సెంట్రల్ పాయింట్ O2, ఈ M1 విల్ బి ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ జోన్ అండ్ దెన్ OM2 విల్ బి ద రేడియస్ ఆఫ్ సెకండ్ జోన్. ఈ విధంగా లాస్ట్ దానిది విల్ బి రేడియస్ RN లాగా ట్రీట్ చేసుకుంటే అది O నుంచి ఆ MN పాయింట్ వరకు డిస్టెన్స్ అనుకోవచ్చు. లైక్ ఇవి సర్క్యులర్ షేప్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. అయితే మనం ఇప్పుడు ఈ పొజిషన్ ఆఫ్ స్క్రీన్ చేంజ్ చేయడం వల్ల ఇమేజెస్ అనేవి బ్రైట్ మినిమం అలాగా ప్రొడ్యూస్ అవుతాయి. సో మ్యాక్సిమం బ్రైట్ అప్పటి పొజిషన్ మనం ఈ P అనేది కన్సిడర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసులో పర్టికులర్గా ఈ పొజిషన్ ఎలాగుంది అని అంటే మనం ఈ జోన్ నుంచి వన్ జోన్ నుంచి నెక్స్ట్ జోన్కి మూవ్ అవుతుంటే ఆ పాత్ డిఫరెన్స్ వాల్యూ అనేది λ/2 లాగా ఉందనుకోండి. అయితే అలాంటి కేసులో మనం ఇక్కడ పర్టికులర్గా ఏదైనా ఒక రే లైక్ ఈ S2 దీంతో అబ్ట్రాక్ట్ అయిపోయి నెక్స్ట్ ఈ స్క్రీన్ పైన ఇంత ట్రావెల్ చేస్తే ఈ డిస్టెన్స్ విల్ బి టోటల్గా SM1 ప్లస్ ఈ M12 పాయింట్ Pకి మధ్యలో డిస్టెన్స్ని మనం ఈ SO ప్లస్ OP అండ్ దట్ ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్ λ/2తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ నువ్వు ఇంకొక
లైక్ వేరే పాయింట్ M2 వరకు మూవ్ అయితే దట్ ఈస్ నెక్స్ట్ జోన్లోకి, సెకండ్ జోన్లోకి. ఆ కేసులో మనకి ఈ S2 M2 వరకు డిస్టెన్స్ అండ్ దెన్ ఈ M2 నుంచి P2 వరకు టోటల్ డిస్టెన్స్ విల్ బి ఈ SO ప్లస్ OPతో పాటు ఫస్ట్ అయితే λ/2 పాత్ డిఫరెన్స్ అనుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక జోన్ ఎక్స్ట్రా అనేసరికి λ/2 ఇంకొక ఎక్స్ట్రా వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ ఇది λ/2 ప్లస్ ఇంకొక λ/2 అనేసరికి దట్ విల్ బి టోటల్ 2 λ/2. ఈ విధంగా నువ్వు థర్డ్ జోన్ తీసుకుంటే 3 λ/2 ఎక్స్ట్రా పాత్ డిఫరెన్స్. అలాగే చేంజ్ అయికుంటూ పోతే ఎంత రే వరకు వచ్చేవరకు లైక్ SMN2 దిస్ MNP వరకు MN2P దట్ విల్ బి ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ప్లస్ ఇమేజ్ డిస్టెన్స్తో పాటు ఆ టోటల్ పాత్ డిఫరెన్స్ వాల్యూ ఆ కేసులో మనకి nλ/2 లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఈ S2O డిస్టెన్స్ని A అనుకున్నాం అండ్ దెన్ O2P డిస్టెన్స్ని B అనుకున్నాం. సేమ్ వేలో ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈ A అండ్ దెన్ ఈ B. నౌ ఇదైతే జోన్ ప్లేట్ క్రియేట్ చేసి ఉండేనో దాని ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫోకల్ లెంత్ ఫార్ములా మనకి 1/V - 1/Uతో కనుక్కోవచ్చు. దట్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫార్ములాతో. అలాగే ఈడే ఏమైనా రిలేషన్ వచ్చేటట్టు ఫామ్ చేయాలి. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.